హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చిల్డ్రన్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి పెద్దలందరికీ నా నమస్కారాలు, చిన్నలందరికీ హాయ్. స్టోరీ టైం. చక్కగా నేనైతే ఇంకొక కథతో మీ ముందుకు వచ్చేసాను. మీతో పాటు నేను కూడా ఇంకొక కథని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మరి కథలోకి వెళ్ళిపోయే ముందు మొట్టమొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా కథలనేవి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇంకా నేను మంచి మంచి కథలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఓకే, మనం ఈరోజు తెలుసుకునేటటువంటి కథ నక్షత్రపు చేపలు వృద్ధుడు. సో ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం? ఓకే, మనం ఏం తెలుసుకోబోతున్నామో తెలుసుకుందాం. ఓకేనా? ఓకే, మధ్యలో గ్యాప్ వచ్చిందని ఆలోచిస్తున్నారా? ఓకే, నక్షత్రపు చేపలు వృద్ధుడు ఈ కథ ద్వారా చక్కగా ఒక మంచి నీతి అనేది డెఫినెట్గా మనం తెలుసుకోబోతాం అనేది నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. అయితే ఒకసారట ఒక బాలుడు సాయంత్రం వేళ సముద్ర తీరంలో అలా నడుచుకుంటూ వెళ్తాడట బాలుడు. అయితే తను నడుచుకుంటూ వెళ్ళే దారిలో ఆ సముద్ర తీరానికి దూరంగా ఒక వృద్ధుడిని చూశాడు ఈ బాలుడు. ఓకే, అయితే అతను దగ్గరికి వచ్చేసరికి, ఆ బాలుడు వృద్ధుడి దగ్గరకు వచ్చేసరికి ఆ వృద్ధుడట తను మోకాళ్ళపై వంగి ఏదో తీసుకొని తన సముద్రంలోకి విసురుతున్నట్లు తను ఆ బాలుడు గమనించాడట. ఓకే, మరి ఏం గమనించాడు ఆ బాలుడు? ఈ వృద్ధుడు ఏం విసిరేస్తున్నాడు తెలుసుకుందామా? సో మరి ఆ బాలుడు మరింత ఇంకొంచెం దగ్గరగా వెళ్ళి చూసినప్పుడు ఆ వృద్ధుడట తీరానికి కొట్టుకొని వచ్చినటువంటి నక్షత్రపు చేపల్ని తిరిగి సముద్రంలోకి విసిరి వేస్తున్నట్లు తనకప్పుడు అర్థమైందట. తన ఇంకా మరింత ఆ వృద్ధుడికి ఇంకా దగ్గరగా వచ్చేసరికి ఆ సముద్ర తీరానికి కొట్టుకొని వచ్చినటువంటి నక్షత్రపు చేపల్ని తిరిగి సముద్రంలోకి విసిరివేస్తున్నట్టు. అప్పుడు బాలుడు ఆశ్చర్యపడి అడిగారట, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఆ బాలుడు అతన్ని ప్రశ్నించాడట. అప్పుడు వృద్ధుడు సమాధానం ఇచ్చాడట, ఈ నక్షత్రపు చేపలు తీరానికి కొట్టుకొని వచ్చాయి. ఓకే, మరి వాటిని తిరిగి సముద్రంలోకి వెయ్యలేకపోతే అవి ఆక్సిజన్ లేక మరి చనిపోతాయి కదా, అందుకని తిరిగి వాటిని నేను సముద్రంలోకి పంపించేస్తున్నాను అని వృద్ధుడు సమాధానం ఇచ్చినప్పుడు దీనికి బాలుడు మళ్ళీ ప్రశ్నించాడట, ఏమని? కానీ ఇక్కడ వేల సంఖ్యలో నక్షత్రపు చేపలు తీరానికి కొట్టుకు వస్తున్నాయి. మరి ఇలా వేల సంఖ్యలో రావటం వల్ల మీరు వాటినన్నింటినీ తిరిగి సముద్రంలోకి వెయ్యటం అనేది అసాధ్యం కదా. మీరు నిజంగా ఏమైనా మార్పు తీసుకురాగలరా అని ఆ బాలుడు మరి ఇంకొక ప్రశ్న వేశారు. అప్పుడు మరి వృద్ధుడు ఏమని ఉంటాడు తెలుసుకుందామా? ఏమంటాడంటే అప్పుడు వృద్ధుడు చిరునవ్వు నవ్వి మరొక నక్షత్రపు చేపను తీసుకుని సముద్రంలోకి విసిరి ఇలా చెప్పాడట, ఒకదానినైనా మార్పు తీసుకురాగలను కదా అని అన్నాడట ఆ వృద్ధుడు. అంటే అన్నిటినీ నేను వెయ్యలేకపోయినా కాపాడలేకపోయినా ఒక్కదాని ప్రాణమైనా కాపాడాను కదా అని సమాధానం. అవునా? దానికి అర్థం అదే కదా.
తను అన్నిటినీ కాపాడలేకపోవచ్చు, కానీ ఒక్క దానినైనా తను కాపాడుతాడు కదా. తిరిగి మళ్ళీ తను బతుకుతుంది కదా, మామూలుగా ఆక్సిజన్ అనేది తనకు అందుతుంది కదా అన్న ఉద్దేశంతో వృద్ధుడు బాలునికి సమాధానం ఇచ్చారు. మరి ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి చెప్పండి? మనం చేయగలిగిన పని మనం చేయాలి, అది ఎంత చిన్నదైనా సరే. ఓకేనా? అది ఎంత చిన్నదైనా సరే మనం చేయగలిగిన పని మనం చేస్తే ఎంతో కొంత సంతోషం అనేది మనకి లభిస్తుంది. అవును, ఆ బాలుడు అన్నది కూడా కరెక్టే. ఇక్కడ వేల సంఖ్యలో చేపలు అనేవి కొట్టుకొచ్చినా ఆ వేల సంఖ్యలో ఉన్నటువంటి చేపల్ని నేను కాపాడలేకపోయినా అందులో నాకు ఎంత చేతనైతే అంత నేను కాపాడటానికి ప్రయత్నిస్తాను కదా అని అక్కడ ఆ బాలునికి సమాధానం ఇచ్చారు. చాలా చక్కగా ఉంది కదా ఈ కథ, ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇందులో మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది కదా. సో మరి పెద్దలు, పిల్లలు చక్కగా ఈ కథ ఎలా ఉందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. మరి ఈ కథ మీకు నచ్చితే కనుక చక్కగా మీ పిల్లలకి, పెద్దవాళ్ళైతే పిల్లలకి చెప్పండి, చిన్నపిల్లలైతే మీ తోటి స్నేహితులతో చక్కగా పంచుకోండి. ఎంత చక్కగా ఉంటుంది కదా. సరే, మరి మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఇంత అద్భుతమైనటువంటి కథను విన్నందుకు నిజంగా అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే, మరి మరొక కథతో మీ ముందుకే వచ్చేస్తాను. థ్యాంక్ యూ.